గాంధీ హాస్పిటల్ దగ్గర ఉన్నాం. మోతీలాల్ గారి దగ్గర గత 8 రోజులుగా నిరాహార దీక్ష మనకు తెలిసిందే. సో ప్రస్తుతం నిన్నైతే కాంగ్రెస్ నేతలు కొంతమంది అయితే కలవడం జరిగింది. స్టూడెంట్స్ కూడా వాళ్ళ మీద వ్యతిరేకించి బల్మూరి వెంకట్ లాంటి బల్మూరి వెంకట్ కానీ లేదా మానవతి రాయ్ గారు వీళ్ళందరూ వచ్చి మోతీలాల్ని కలవడం జరిగింది. మరి దీని మీద నిన్న కూడా కొంత సంఘర్షణ అయితే జరిగింది స్టూడెంట్స్కి నాయకులకి మధ్యలో, కాంగ్రెస్ నాయకులకి మధ్యలో. ఈ రోజు అయితే ఇట్న పోలీస్ బందోబస్తు అయితే చూడొచ్చు మనం, ఎంత మంది పోలీస్ బలగాలు ఇక్కడ పెట్టడం జరిగింది. లిఫ్ట్ చేస్తారన్న ఇదైతే ఉంది. కనీసం మీడియాను కూడా లోపలికి అలౌ చేయలేని పరిస్థితి. అంటే నిన్న కేవలం ఫ్రెండ్స్ని లోపలికి పంపించలేని పరిస్థితి. ఈ రోజైతే మీడియాని అసలు కనీసం గాంధీ హాస్పిటల్ మెయిన్ గేట్ దగ్గర నుంచోవాలి మీరు అనేది పోలీసులు వాదన. మరి ప్రస్తుతం మరి అంటే చూడొచ్చు, అంటే ఇక్కడ నాకు తెలిసి అంటే ముదురుతున్న వైనంగా కనపడుతుంది. అంటే ఎలాంటి అల్లర్లు జరగకూడదు అనే దాని మీద పోలీసులు చెప్పడం జరుగుతుంది. మరి మీడియాను కూడా ఎంట్రీ లేదు అంటే మరి ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం. అంటే సార్, అంటే కేవలం అంటే మెయిన్ గేట్ నుంచి లోపలికి కూడా ఎలా చేయలేని పరిస్థితి. చెప్తున్నా కదా, ఇవాళ ప్రభుత్వం తెలంగాణ అంటే ఆత్మగౌరవ తెలంగాణ, ఆత్మగౌరవం అంటే ఆత్మగౌరవ తెలంగాణ అంటే ఇది. ఈరోజు ముఖ్యమంత్రికి మెడికోర్ హాస్పిటల్ పోనికి టైం ఉంటది. మెడికోర్ హాస్పిటల్ కి వెళ్తారు. ఇక్కడ మాత్రం తెలంగాణ ఏర్పడ్డాక పేదోళ్ళ దవాఖానా, గాంధీ దవాఖానా, వరంగల్ ఎంజిఎం దవాఖానా, కరెంటు పోయిన దవాఖానా, ఎలకలు గారి పేషెంట్లు గారి దవాఖానా. ఇవాటికి 8వ రోజు ఒక నవ తెలంగాణల, స్వయం పాలన తెలంగాణల, ఆత్మగౌరవ తెలంగాణల ఈ రోజు దీక్ష చేయబట్టి 8 రోజులుగా ఆయన దీక్ష చేస్తా ఉంటే ఈ రోజు ప్రభుత్వం నిమ్మకు నీరెట్టు ఉంటారు. రాత్రి 8 రోజులు దీక్ష చేస్తే ఒక మంత్రి రావాలి, ముఖ్యమంత్రి రావాలి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ రావాలి. వాళ్ళు రాకుండా ఈ రోజు మామూలుగా ఒక మంత్రిని, ఒక ఎమ్మెల్సీని, ఒక 2-3 కార్యకర్తలను పంపి మాట్లాడు పోని రేపు మధ్యరాత్రి తీసుకొచ్చి పంపారు. మధ్యరాత్రి ఎవరు వస్తారండి? మధ్యరాత్రి ఎవరు వస్తారు? దొంగలు వస్తారు, దోపిడీదారులు వస్తారు, మోసగాళ్ళు వస్తారు. రాత్రి మొత్తం పోలీసు మొత్తం స్వేరా వ్యవహారం చేసి ఈ రోజు కనీసం ఈ రోజు ఆత్మ గౌరవంతో ఉన్నది. 8 రోజులుగా 8 రోజులుగా దీక్ష సార్. 8 రోజులకే దీక్ష చేస్తాం సార్. 8 రోజులకే దీక్ష చేస్తాం. ఏమైంది? ఎట్టుంటది? ఇక్కడనే చేస్తాం మేము ఇక్కడనే చేస్తాం సార్. మేము ఈయన చేస్తాం. మేము ఏది ఎందుకు చేయరు? ఈయన చేస్తాం. మేము ఇక్కడనే చేస్తాం. ఈ రోజు ఖచ్చితంగా చెప్తున్నా కదా, ఇది ప్రభుత్వం నిరంకుశ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం స్వరాస్వామ్యం లేని ప్రభుత్వం. ఈరోజు తెలంగాణ దేనికోసం ఏర్పడేది? అవుతున్నాం సార్. తెలంగాణ దేనికోసం ఏర్పడేది? దీనికోసం ఈరోజు తెలంగాణ తెచ్చింది. భయపడేది జే తెలంగాణ అని చెప్పేసి నేను రాను. అర్థమైందా? ఆత్మగౌరవ తెలంగాణ అని చెప్పి చూడొచ్చు. అంటే దగ్గర అంటే ఎవరు వచ్చినా కూడా కనీసం అంటే ఆయన పలకరించడానికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళని లిఫ్ట్ చేసే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. సో చూడొచ్చు, అంటే కనీసం చెప్తున్నా, నిరుద్యోగులతో పెట్టుకుంటే ప్రభుత్వాలే మారినాయి. నిరుద్యోగం పెరుగుతుంటే నియంత్రణ పోయింది. అర్థమైందా? కాబట్టి ఈ రోజు ఒకటే చెప్తున్నా, నేను నన్ను తీసుకపోలేడు సార్, మీ తెలంగాణ తీసుకపోడు. ఈ రోజు ఒకటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి ఖబర్దార్ నిరుద్యోగులతో పెట్టుకుంటే ఈ రోజు ప్రభుత్వాలు మారిపోయినాయి. కేసీఆర్ లాంటి నియంత్రణ ఎగిరిపోయిండు. మీరు పెద్ద లెక్క కాదే. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. సో చూడొచ్చు, అంటే కనీసం అంటే లోపలికి, అంటే గేట్ లోపలికి కూడా అలౌ చేయని పరిస్థితి అయితే ఈ రోజు కనపడుతుంది. కనీసం నిన్న లోపల సెకండ్ గేట్ వరకు అలౌ చేశారు, కానీ ఈ రోజు సెకండ్ గేట్ వరకు కూడా అలౌ చేయని పరిస్థితి. మెయిన్ గేట్ దాకానే దగ్గరే ఆపేస్తున్నారు. సో ఆ పరిస్థితి కూడా చూడొచ్చు. కనీసం అంటే ఏసీపీతో సహా ఇక్కడ బందోబస్తు కాయడం జరిగింది. సో వాళ్ళని ఎవరు వచ్చినా కూడా వాళ్ళని కూడా తరలించే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. సో అంటే ఏం జరుగుతుంది అనేది నిజంగా కూడా ఉత్కంఠగా ఉంది. ఎందుకంటే లిఫ్ట్ చేస్తున్నారా లేకపోతే ఏంటి, అంటే ఏం చేయాలనుకుంటారు అనేది కూడా ఒక అంశంగా కనపడుతుంది. చూద్దాం, అంటే వేచి చూడాలి ఖచ్చితంగా. అంటే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఈ రోజు అనే దాని మీద. అంటే కనీసం అంటే ఆయన హ్యాండిక్యాప్డ్ అని కూడా చూడకుండా ఎంత విచక్షణంగా తీసుకువెళ్ళడం చూస్తున్నాం. అంటే ఆయన పోలీస్ వెహికల్లో కూడా వేయడం జరుగుతుంది.